రీసెంట్ గా నాగశ్విన్ గారు ఓ పబ్లిక్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన కల్కి మూవీ టైటిల్ వెనుక ఉన్న కారణాన్ని అయితే వెల్లడించారు. ఈ సినిమా మహాభారత కాలంలో మొదలై క్రీస్తు శకం 2898లో ముగుస్తుందని, అదే మా సినిమా టైటిల్ కల్కి 2898 AD అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే క్రీస్తు శకం 2898 నుండి 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం క్రీస్తుపూర్వం 3102 సంవత్సరానికి చేరుకుంటాం. అయితే ఈ 3102 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. లార్డ్ కృష్ణ అవతారం 3102 సంవత్సరంలోనే గడిచిపోయిందని ఇలా చాలా విషయాలు నాగశ్విన్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు నాగశ్విన్ గారు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి SSMP 29 మూవీ. ఈ సినిమా హైప్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రాజమౌళి విషయంకి వస్తే, రాజమౌళి తన గత చిత్రాల్లానే సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత మీడియాతో తన సినిమా కోసం ఓ ప్రెస్ మీట్ పెడతారని తెలిసిందే. అయితే ఇప్పుడు గ్లోబల్ ఫేమ్ లో ఉన్న జక్కన్న మహేష్ సినిమా కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెస్ మీట్ పెడతారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ, ఒకవేళ ఇది కానీ నిజమైతే ఈ సినిమాకు ఈ ప్రెస్ మీట్ ఒక బిగ్ ప్లస్ గా మారుతుంది. అయితే జక్కన్న తన సినిమాల్ని ఏ లెవెల్లో ప్రమోట్ చేస్తారో మనందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ మీద రీసెంట్ గా చాలానే రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మరో తాజా రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వారసుడైన అల్లు అయాన్ కోసం ఓ కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పైగా ఈ పుష్ప సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు కొన్ని కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అయితే రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.